మాజీ మంత్రి రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో 3 ప్రభుత్వాలు మారినా సునీతకు న్యాయం జరగకపోవటం బాధాకరమన్నారు. రాజకీయ లాభాల కోసం వివేక హత్య కేసును ఇరు పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. వివేక హత్య కేసులో దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి వ్యవహారంపైన రఘువీరారెడ్డి స్పందించారు. డిఎస్సిలో అక్రమాలు నిజంగా జరిగి ఉంటే వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో డిఎస్సీలు జరుగుతున్నాయని, దేశానికి దిక్సూచిగా ఉన్న డిఎస్సి వ్యవస్థను కాపాడుకోవాలని సూచించారు. జరిగి ఇది మళ్ళీ 3వ ప్రభుత్వం. ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఉంది, తర్వాత జగన్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ ఉంది. ఇన్ని రోజులైనా అది ఆలస్యం చేయడం అనేటువంటి బాధ కలిగించేటువంటి ఒక మంచి లీడర్ అతను, చాలా నిజాయితీగా ఉన్నటువంటి లీడరు. దాని మీద రాజకీయమైనటువంటి లాభాలకు ఇరువురు వాడుకుంటున్నారు, కానీ అది యాక్చువల్ గా ఏం జరిగింది అనేటువంటి నిర్దేశించడంలో లేట్ అవుతుంది. అది నాలాంటి వానికి మేమందరూ కూడా కలిసి ఉన్నాము, కలిసి పనిచేసాము, కాబట్టి అది నాకు బాధ కలిగించేటువంటి రాజకీయ పబ్బం. దాన్ని అడ్డం పెట్టుకొని చూసుకోకుండా వీలున్నంత త్వరలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. రాష్ట్రంలో డిఎస్సి చాలా పారదర్శకంగా జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా అన్నట్టు దేశానికే మనం ఒక మాదిరిగా ఉన్నాం మనం. సో దాన్ని ఏదో ఒక పర్టికులర్ ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏదైతే ఉంది అది కౌంటర్లు ఎన్కౌంటర్లు స్టేట్మెంట్ ఇచ్చుకోకుండా అది వాస్తవంగా ఏమి నిజంగా జరిగితే వెంటనే వాడు సర్దిద్దాల్సింది.